హలో. అందరికీ నమస్తే. నమస్కారాలు. ఈ మధ్యలో నిమ్మకాయలతోని, కొబ్బరికాయలతోని కేసీఆర్ ఓడిపోతాడు, కాంగ్రెస్ గెలుస్తదని రకరకాల కొబ్బరికాయతోని జాతకాలు చెప్తుండ్రు. అది నేను గూడా చెప్తాను. ఇదంతా పెద్దగా అదేం లేదు. వాళ్ళ జాతకాలు చెప్పినంత మాత్రాన కేసీఆర్ ఓడిపోతాడనేం లేదు. బంపర్ మెజారిటీతోని గెలుస్తుండు. మరి నేను గూడా కేసీఆర్‌ని గెలిపిస్తున్నా కొబ్బరికాయతోని. ఓకే. ఈ నా ఉద్దేశ్యం ఏందంటే ఇవన్నీ వట్టి మూఢనమ్మకాలు మాత్రమే. మనల్ని మోసం జేయడానికి మాత్రమే చేస్తున్నాయని చూపెట్టడానికి మాత్రమే. ఇది చేసినంత మాత్రాన కేసీఆరే గెలుస్తాడని కాదు. ఆల్రెడీ గెలుస్తాడు. గెలుస్తాడు అది వేరు. కాకపోతే చూపిస్తాను వాళ్ళు ఎలా చేస్తారనేది. ఓకే. కేసీఆర్ గెలుస్తాడా? కేసీఆర్ గెలుస్తాడా? కేసీఆర్ గెలుస్తాడా? గెలిస్తే పైకి లేవాలి. 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 గెలిస్తే పైకి లేవాలి. లేవాలి. ఓకే. తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతుందా? తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతుందా? ఓడిపోతుందా? ఓడిపోతే పడుకోవాలి. ఓడిపోతే పడుకోవాలి. ఓడిపోతే పడుకోవాలి. 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 ఓకే. ఇప్పుడు కేసీఆర్ గెలుస్తాడా? తెలంగాణలో బంపర్ మెజారిటీ 100+ సీట్లు గెలుస్తాడా? లేవాలి. 100 సీట్లు గెలిస్తే లేవాలి. 100 సీట్లు గెలుస్తుండా? లేవాలి. 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 ఓకే. ఏం లేదండి. ఇది చిన్న లాజికు. ఇందులో కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్లను బేస్ చేసుకొని మనం చిన్నగా ఏళ్ళని కదపడం వల్ల అది లేవడం, పడుకోవడం అనేది ఉంటుంది. ఇది జస్ట్ ఏదో మనల్ని బాబాలు కొంతమంది మూఢనమ్మకాలతోని మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వట్టిదే. కొబ్బరికాయలు వేసినా, పడుకున్నా కేసీఆర్ గెలుపు పక్కా ఖాయం. కృతజ్ఞతలు.